రెండవ వచనం త్వరగా. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక, అంటే గత కాలం చెప్పాను, లోబడక దాని అర్థం ఏంటి? లోకానికి లేదా అధికారికి, లోకాధికారికి లోబడక వాటిని జయించిన వారు, దేన్ని? లోకాన్ని జయించిన వారు అదనమాట. దేవుని వీణెలు గలవారై, దేవుని వీణెలు గలవారై. ఒకసారి దేవుని ఎందుకని సార్ అనంటే, ఇందాక నుంచి వీణ వీణ అంట వస్తే మనం ఏదో వీణ ఉందనుకున్నాను కదా అమ్మా. ఇప్పుడు ఎవరంట వాళ్ళు? దేవుని వీణెలు గలవారై అన్నమాట వాడాడు. దేవుని ఆ క్రింద ఒకటి కింద ఒకటి అన్నాడు చూడండి అక్కడ. దేవుని సేవార్థమైన వీణెలు గలవారట. దేవుని సేవార్థమైన ఏల వీణ, అంతేగాని వేల వీణను మీటిస్తలా. ఇప్పుడు దావీదు సౌలు యొక్క దురాత్మ పోగొట్టడానికి ఏం చేశాడు? వీణను మీటించేవాడు. ఓకేనా? ఇప్పుడు వేల ఎవరంట? జయించిన వారు ఎవరంట? దేవుని సేవార్థమైన వీణెలు, అంటే వేల శబ్దం చేసేవారంట. ఓకేనా? దీని కొంచెం యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం, బాగా అర్థమవుతుంది మీకు అక్కడైతే. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము తీసారా? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 32వ వచనం. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. ఎవరిని అంటున్నాడు? దేవుడు యెహెజ్కేలు అనే ప్రవక్తని ఇశ్రాయేలు వారికి ఎలా ఉన్నాడో తెలుసా? ఈయన గాయకుడేం కాదు. ఎవరో యెహెజ్కేలు గాయకుడు కాదు ఆయన, కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడంట? గాయకుడిగా, మంచి పాట పాడే గాయకుడిగా ఉన్నావు అంటున్నారు వాళ్ళు. ఒకసారి మళ్ళా చదువుదాం చూడండి 32. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు. ఎంతకే మాటలు ఎలా విన్నారో పాటగా వింటున్నారంట. అది దేవుని మాటలు ఆయన చెబుతుంటే వాళ్ళకి ఎలాగుందంటే మంచి పాట పాడినట్టుగా ఫీల్ అవుతున్నారంట. అంటే ఇప్పుడు యెహెజ్కేలు ఎలాగున్నాడు? వాళ్ళకి ఒక గాయకుడిగా లేదా ఒక వీణ కింద ఉన్నాడంట. ఓకేనా? చూడండి, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోవాలి. అంటే ఒక మంచి పాట వినేసి ఎలా మర్చిపోతాడో అలాగే నీ మాటలు కూడా వాళ్ళకి ఎలాగున్నాయి? ఒక మంచి పాట పాడేలాగా ఉంది అన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఎవరో చెప్పండి? యెహెజ్కేలు ఎవరు? దేవుని సేవార్థమైన వీణ. అర్థమైంది మీకు? ఏదన్నా ఇశ్రాయేలు వారికి ఆయన స్వరాన్ని ఏం చేస్తున్నాడు? అది ఇప్పుడు యెహెజ్కేలు ఎవరో? దేవుని సేవార్థమైన వీణ, అంతేగాని మనుషులు చేస్తున్న వీణ కాదే. ఓకేనా? ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకుని ఒకసారి ఇప్పుడు నా బాగా కిందకు చదివేద్దాం. విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు, అయినను ఆ మాట నెరవేరును. ఏది? నువ్వు చెప్పే మాట ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. అది నెరవేరగా ప్రవక్త ఒకడుము తమ మధ్య ఉండేని వారు ఎప్పుడు? నెరవేర్చిన తర్వాత. కానీ లోపల వాళ్ళు ఏమవరో వినరు. నెరవేర్చిన తర్వాత ఏమవుతారు? అప్పుడు అవును ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు కదా అని అప్పుడు తెలుస్తుందంట అమ్మా. ఓకేనా? ఇప్పుడు యెహెజ్కేలు దేవుని సేవార్థమైన వీణ కాదా? అది ఇప్పుడు వచ్చేది ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ఓకే, అక్కడి నుంచి చదివేద్దాం. జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటిక సముద్రమున వద్ద నిలిచియుండుట చూచితిని. వారు ఎవరో? ఆ వీణెలు గలవారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమును సత్యమునై ఉన్నవి. వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఎవరో? దేవుని సేవార్థమైన వీణెలు. తర్వాత చూద్దాం. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడు,
నీవు భయపడని వాడెవడు, నీకు భయపడని వాడెవడు, నీ నామము మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారము చేసేదరని చెప్పుచు. ఎవరో ఈ దేవుని సేవార్థమైన వీణెలు గలవారు, జయించిన వారు ఏం చెప్పారట? తర్వాత రండి చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మా అర్థమైంది మీకు ఏదన్నా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పాయింట్ అర్థమైందా? కీర్తన ఏం చేస్తున్నారంట? పాడుచున్నారు. ఎవరో? దేవుని సేవార్థమైన వీణెలు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. మోషే కీర్తన గురించి ఉంది కదా మనకి, ఉందా లేదంటారా? ఉంది. నిర్గమకాండం 15 మొదటి వచనం, త్వరగా తీయాలి, సమయం లేదు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. అంటే మోషే గారు కీర్తన పాడారా లేదా? పాడిందే కదా మన నిర్గమకాండం 15 చెప్తున్న మాట. అంటే మోషే గారు కీర్తన పాడారా లేదా? పాడారు. ఇంతగా కీర్తన ఏంటయ్యా అంటే మనం కూడా పాడుతూ ఉంటాం. యెహోవాను గానము సెదము. చాలు, క్షమించండి. అంటే ఇప్పుడు మోషే కీర్తన పాడుతున్నాం లేదా మనం? ఇది ఆ పాటే కదా ఇది. ఓకే, మంచిది. ఇంతకీ కీర్తన ఏం చెప్తున్నాడు? ఈ కీర్తన సరే ఒకసారి మరలా ద్వితీయోపదేశకాండం త్వరగా తీయాలి. కొంచెం అర్థం కాని వాళ్ళకి భారమైన, అర్థమైన వాళ్ళకి ఆనందం, పోడుకున్న వాళ్ళకి ఇంకా ఆనందం. ఏమా? ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము త్వరగా తీయండి, 19 వచనం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పిడి. అంటే మోషే గారు ఏం చేశారంట? కీర్తన వ్రాసి ఎవరికి నేర్పాలంట? ఇప్పుడు 22వ వచనం. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలు వారికి నేర్పాడు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఇశ్రాయేలు వారికి ఏమి నేర్పాడంట? ఇందాక కీర్తన పాడాడు, మళ్ళీ ఏం చేశాడంట? కీర్తన రాశాడంట. అంతేనమ్మా? రాశాడు లేదా? రాశాడు. ఒకసారి ఈ కీర్తన మోషే గారు రాసిన కీర్తనలన్నీ కూడా ఎవరి కోసం? ఆ కీర్తనలన్నీ ఎవరి కోసం చెప్పాడు? సరే, సస్పెన్స్ అలా ఉంచని చెప్తాను అమ్మా. నిర్గమకాండం 15 అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన, ఇది మోషే గారి కీర్తనే, నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకిడిపోతువి. ఎక్కడికో మనం అందరం ఏమనుకుంటాం? కానాని దేశం అనుకుంటాం కదా. సరే అనుకుందాం ఒక చెప్పు. తర్వాత నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుతు. ఎక్కడికి నడిపిస్తున్నాడంట? అసలు పరిశుద్ధాలయం ఏది అక్కడ? ఇందాక సోదరుడు చెప్పాడు కదా, ఏది? దావీదు గారు కట్టిన మందిరమే కదా. మరి అప్పటికి ఇంకా మందిరం లేదు, ప్రత్యక్ష గుడారమే లేదు, పరిశుద్ధ ఆలయం ఏది అక్కడికి? ఓకేనా? రైట్. తర్వాత అదే 15 అధ్యాయము 17వ వచనం చదవండి. నీవు నీ ప్రజలను తోడుకుని వచ్చదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకునిన చోటను నీ చేతులు, అండర్లైన్ చేయండి, మోసే చేతులు కాదు, సొలొమోను చేతులు కావు, దేవుడి చేతులంట. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నీవు పెట్టెదవు, వారిని నిలువ పెట్టెదవు. అర్థమైంది? ఆయన చేతులతో స్థాపించిన పరిశుద్ధాలయము చేత వారిని ఏం చేయాలనుకున్నాడట ఆయన? అది కీర్తనలో ఉన్న రహస్యం. అంతేనా? ఇంతకే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి ఇంతక పరిశుద్ధాలయం ఎక్కడుంది? అక్కడ ఉంది. మరి వీళ్ళు ఎక్కడికి నడిపించాడు ఆయన? కానాను దేశానికి. అంటే మరి అది కాదా? మరి వాళ్ళని నడిపించింది అక్కడికే కదా. ఇంతక పరిశుద్ధాలయం ఎక్కడుంది? ఆయన చేతులతో నిర్మించుకున్నది ఎక్కడుంది? పైన ఉంది. ఇంతక వాళ్ళని విడిపించింది ఎందుకయ్యా అంటే అక్కడికి తీసుకుని వెళ్దామని. కానాను దేశానికి కాదు. జస్ట్ కానాను దేశం అనేది కేవలం ఒక చోటు అంతే. అబ్రహాం గారు వాగ్దానం చేశాడు కనుక అక్కడ వరకే. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఎక్కడికే? ఆయన యొక్క విశ్రాంతి. గతకాలం చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి అక్కడ, నీ పరిశుద్ధాలయముగు ఆకాశములో నుండి చూచి. అంటే ఇప్పుడు అసలు పరిశుద్ధాలయం ఎక్కడుంది? అందుకే పరలోకం పైన ఉంది, కింద లేదు సుమా. ఇప్పుడు చూడండి, చూచి నీ జనులైన ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్టు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపమని చెప్పాలి. అక్కడి నుంచి చెప్పాలంట. ఏది? కానాను దేశాన్ని ఏం చేయమని. అది ఇంతక కానాను దేశం కొంతకాలం ఉంటుంది, శాశ్వత కాలం కాదు. ఇంతక శాశ్వత కాలం ఏది? ఇప్పుడు శాశ్వత కాలం అక్కడికి వెళ్ళాలి అంటే మోషే గారు ఎక్కడి వరకు నడిపించాడు చెప్పాలి. అంతే. మోషే కీర్తన అక్కడి వరకు వెళ్ళారంట. మోషే గారి కీర్తన ఎక్కడి వరకు అయ్యా అంటే కానాను దేశం వరకు ఉపయోగపడ్డది అమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, ఒక విషయం చూపిస్తాను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. చూడాలి, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. అంతేనండి. ఎంతగా దేవుడు ఏముంచాడంటే తన నోట ఆ క్రొత్త గీతం ఏంటి? ఆయనకు స్తోత్ర రూపం. ఆయనకు స్తోత్ర రూపం అంట. ఆ క్రొత్త గీతాన్ని తన నోట ఉంచాడని భక్తుడు చెప్తున్నాడు దావీదు గారు. తర్వాత పాట, అనేకులు దేన్ని చూచి. ఒక మాట, గ్రంథం ముందుందా కీర్తన ముందుందా? గ్రంథం ముందుందా కీర్తన ముందుందా? ఇంకో మాట, మోషే కీర్తన ముందు ఉందా, మోషే గారికి ధర్మశాస్త్రం ముందుందా చెప్పండి. అంతే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కదా కీర్తన పాడిన. సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాక ఇచ్చాడు ఆయన. ఏది? ధర్మశాస్త్రం. అంటే గ్రంథం కంటే ముందేముంది? అది మొదట కీర్తనే. ఒకసారి చెప్పుకున్నాం మనం. మొదటగా ఉన్నది ఏంటయ్యా అంటే కీర్తన ప్రార్థన ముందు ఉంది, తర్వాత గ్రంథం. అంతేనా? రైట్. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అనేకులు దానిని చూచి, దేనిని చూచి? కీర్తనను చూచి. అంతేనా? భయభక్తులు కలిగి యెహోవా యందు. అంటే ఇప్పుడు పాటలు పాడితే కూడా మనుషులు ఏమవుతారు? మారుతారు. ఇప్పుడు మోషే గారి కీర్తన ఏమైంది? పాడుకున్నారా లేదా? పాడుకున్నారు కనుక ఆయన గొప్పతనాన్ని ఏం చేశారు? ప్రకటించుకున్నారు కనుక అనేకులు దేవుని యొక్క యెహోవా యొక్క భయము కలిగిన వారు కూడా ఉన్నారు. ఆ కీర్తన ఏమైంది? వ్యాపించటం వల్ల. ఓకే. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం త్వరగా వచ్చింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట ఎవరు రాశారు? ఈ కీర్తన ఎవరు రాశారు? మోషే. అర్థమైంది? అదేమో అక్కడి నుంచి ప్రారంభం రాశాడు. ఎవరో? మోషే గారు. ఇది ముగింపు రాశాడు. అమ్మా, ప్రారంభం రాశాడు ఎక్కడికి? కానాను దేశానికి. అంతేనా? ఇప్పుడు ముగింపు రాశాడు. ఎవరికే? మనుషులకి. ఏంటా ముగింపు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము. అంతే. అంటే తరతరాల నుండి మాకు నివాస స్థలం ఎవరో? ఆయనే అని. ఇది ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. యేసు ప్రభు వచ్చేమన్నాడు? నీ నుండి స్థలములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు. నీ నుండి స్థలములోనికి. నా తండ్రి అంటే ఏమున్నాయి కదా, నివాస స్థలం అని మోషే చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేమన్నాడయ్యా అంటే ఆ నివాస స్థలంలో మీకు చోట్లు ఉన్నారా అన్నాడు. మరలా నీడొచ్చి తీసుకుని వెళ్తానన్నాడు. ఎక్కడికి? అక్కడికి. మోషే ఎక్కడ తీసుకుని వచ్చాడు?
అది మోషే కీర్తన. పాయింట్ అర్థమైందండి. అంటే ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు క్రీస్తు అనగా గొర్రెపిల్ల కీర్తన ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడో అదనమాట. గొర్రెపిల్ల కీర్తన పరలోకం తీసుకుని వెళ్తున్నాడు. మోషే గారి కీర్తన ఎక్కడ వరకు అంటే క్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు. మోషే గారు ఎక్కడి వరకు తీసుకొచ్చాడయ్యా అంటే క్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకంటే మోషే చెప్పింది ఎవరి కోసం అయ్యా అంటే క్రీస్తు కోసమే చెప్పాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే సారాంశం అంతా ఆలోచిస్తే క్రీస్తు ప్రభు గురించి నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో పుడతాడు. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు గొర్రెపిల్ల కీర్తన కావాలి, మోషే గారి గొర్రెపిల్ల కీర్తన కావాలి. దాని అర్థం ఏంటంటే ఈ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పడానికి మూలం ఏది కావాలి? మోషే కీర్తన కావాలి. అర్థమైందంటే అబ్రహాం చేసిన వాగ్దానం. మరి ఇవన్నీ తెలియాలంటే మోషే గారు చెప్పింది అదే కదా. ఎవరి కోసం? క్రీస్తు ప్రభు గురించే కదా చెప్పాడు. అందుకు వారు జయించిన వారు దేవుని వీణ సేవార్థమైన వీణలు గల వారు ఏం పాడారు పాటలో? అదనమాట. మోషే కీర్తన పాడారు, గొర్రెపిల్ల కీర్తన పాడారు లేదా? కేవలం మనం నిజం ఆచరించేదేయా అంటే క్రొత్త నిబంధన. కానీ పాత నిబంధన కూడా ఏం చేసుకుంటాం? మనం జ్ఞాపకం చేసుకుంటాం. పాత నిబంధన కూడా మనం ఏం చేసుకుంటాం అంటే జ్ఞాపకం చేసుకుంటాం. అవునే కదంటారా? రైట్. ఆచరించేది ఏది? క్రొత్త నిబంధన. ఓకేనా? ఇప్పుడు పరలోకం తీసుకుని వెళ్ళేది ఏది? క్రొత్త నిబంధన. ఒక్క మాట చెప్పుంచి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం. 56వ అధ్యాయం 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యములు. ఎంతకే పాయింట్ ఏదని అర్థమైంది మీకు? వాక్యాన్ని కీర్తించారంట. అలా వాక్యాన్ని కీర్తించారంట. ఎవరో? వాళ్ళందరూ. అర్థమైంది మీకు? ఇంతకు వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉంది. వాక్యం గమనించాలి. వాక్యాన్ని కీర్తించారంట వాళ్ళు. ఇంకో మాట, ఆయన పరిశుద్ధాలయానికి నడిపించేది ఏది? వాక్యం. ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళేది ఏది? అదనమాట. ఇప్పుడు వాళ్ళు దేని కీర్తించారు? వాక్యాన్నే. మోషేని కదా సుమా. మోషే చెప్పింది కీర్తన. ఇంతగా కీర్తన ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభువే. ఒక్కసారి మరలా వచ్చిన చదవండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును. ఒక్కసారి 10వ వచనం దగ్గరకు వచ్చేద్దాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును. ఓకే, దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తా అన్నాడు. రెండో మాట, మరల ఈ పదం మనం పక్కనెడితే ఇంకో భావం వస్తుందేమో అని మరల ఏమన్నాడంటే యెహోవాను బట్టి ఆయన వాక్యమును. అంటే దేవుని బట్టి వాక్యాన్ని కీర్తించాడు, యెహోవాను బట్టి. అంతేనా కదంటారా? ఇప్పుడు యెహోవా అనేది ఇశ్రాయేలు వారు వాడే నామం. దేవుడు అనే నామం అందరూ వాడతాం కదంటారా? అంటే ఇప్పుడు దేవుని బట్టి కీర్తించేది వాక్యాన్ని, యెహోవా నామమును బట్టి కీర్తించేది వాక్యాన్ని. అంటే ఇటు లోకమైనా అటు ఇశ్రాయేలు వారైనా కీర్తించే దేన్ని? వాక్యమే. ఓకేనా? ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం త్వరగా. ఎవరి కీర్తి? యేసు ప్రభు కీర్తి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా. చాలంటారా? ఆయన కీర్తి అంతా కూడా ఏమైంది? సిరియా దేశమంతటా కూడా ఏమైంది? ఆయన కీర్తి. ఓకేనా? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ముగింపు. ఎఫెసు పత్రిక ఒకనికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. అంటలించండి, మీ హృదయములలో. ఎవరి కోసం పాడాలంట అంటే ఎవరైనా? అర్థమైందండి. ఇప్పుడు ప్రభువుని గూర్చి ఏంటి? కీర్తన. పాడటం అంటే ఏంటి? కీర్తన. ఎందుకు? ఆయన వాక్యమును బట్టి ఏం చేస్తున్నాం? అదనమాట. అంటే ఇప్పుడు క్రీస్తుని కీర్తిస్తున్నావా లేదా? కొందరు యేసు ప్రభువును కీర్తనీయుడు కాదంటున్నారు. మనకు ఆ గొడవద్దు.
ఓకేనా, అది గొడవ వాళ్ళది. కానీ ఇక్కడ చూడండి, ప్రభువుని గురించి ఏం చేస్తున్నాడంట? పాడుచు. పాడుచు అనే మాటకు అర్థం ఏంటి? పాడుచు అనే మాటకు అర్థం ఏంటి? కీర్తించడమేనా అమ్మా? కీర్తించడమేనా? ఇప్పుడు ఇందాక కీర్తన గ్రంథంలో 56 అధ్యాయం అనుకున్నాం. దేవుని బట్టి అయిన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి అయిన వాక్యమును కీర్తించదు. ఇంతగా వాక్యాన్ని ఏమన్నాడైనా? ప్రభువును గూర్చి కీర్తించు లేదా పాడుచు అనే పదం అన్నాడు. ఇప్పుడు ఎవరిని కీర్తించాలి? అందుకే మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. ఓకేనా, ఇది క్రొత్త కీర్తన. ఇంకొక మాట చెప్పాలి అంటే, పాత నిబంధన కాలంలో మోషే గారు రాసిన కీర్తనలన్నీ కూడా మోషే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మోషే గారు రాసిన కీర్తనలు ఏం చేసుకుంటూ వచ్చేవారు? పాడుతూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేవారు. ఎందుకంటే మనిషి లేడు, కానీ ఆ పాటలు ఏం చేసుకుంటూ వచ్చారు. కానీ కీర్తన గ్రంథంలోకి వస్తే ఎక్కువ శాతం 96వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుకోండి. కొన్ని వచనాలు చెప్తాను, రాసుకోండి. 96వ కీర్తన మొదటి వచనం. యెహోవా మీద. అదేంటి మాట్లాడితే కొత్త కీర్తన పాడటం ఏంటి? మనకు అలా పాత పాటలు రావు, అవునా? ఇక్కడ ఏమన్నాడు ఆయన? 149 మొదటి వచనం. 149 అధ్యాయము మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన అంటే మోషే కీర్తన పక్కన పెడదామన్నా? కాదు, మరలా ఏమన్నా క్రొత్త కీర్తన అంటే క్రొత్త కీర్తన అంటే మరో కొత్త కీర్తన పాడుతూ వచ్చారు, అవునా కదంటారా? సంఘం కూడా ఎప్పుడు కూడా అక్కడ ఆగిపోకూడదు, మరలా ఏమవుతూ ఉండాలి. ఆ క్రొత్త కీర్తన ద్వారా కూడా మనుషులు మారచవచ్చు. అంటే కల్పించింది కాదు సుమా, వాక్యమే కీర్తన. వాక్యమే కీర్తన, అది మర్చిపోకండి. వాక్యమే కీర్తన. వాక్యంలాగా ఉండాలి కీర్తన, వాక్యంలాగా ఉండాలి పాట. మనకు నచ్చినట్టుగా ఉండకూడదు. ఎత్తుకో యేసు, ఎత్తుకో యేసు, ఉయ్యాలు ఆడింతనను అలాంటి పాటలు పాడకూడదు. ఏది బాలయేసుకి జోల పాడదాం ఇలాంటి పాటలు పాడతాం, అది కరెక్ట్గా కాదు. మన పిల్లలకైతే జోల పాడుకోండి, అంతే కదా, మన పిల్లలకైతే జోల పాడుకుందాం. కానీ యేసు ప్రభుకి ఏం అక్కర్లేదు, అది మనుషుల మాటలు. కానీ వాక్యం ఏంటంటే ఆయన జోల పాడడానికి కాదు. ఓకే, అయితే 149 కీర్తన మొదటి వచ్చి త్వరగా ఈ మాట. యెహోవాను తర్వాత అది యెహోవాకి ఏం చేయమన్నారు అంటే దాని అర్థం ఏంటి? క్రొత్త కీర్తన. క్రొత్త కీర్తన అనే మాట ఇందాక క్రొత్త గీతము పాడు నా నోట ఉంచిన మాట కూడా ఉంది. ఇలా ఎన్నోసార్లు కీర్తన గ్రంథంలో క్రొత్త కీర్తన పాడుడు అనే మాటలు ఉంటాయి. అన్నాడా లేదా? అన్నాడు. అయితే క్రొత్త దేని సూచిస్తుంది చెప్పాలి, అంతే. క్రొత్తది దేని సూచిస్తుందయ్యా అంటే క్రొత్త నిబంధన. ఎందుకంటే పాత నిబంధన ఉన్నప్పుడు ఆయన కూడా క్రొత్త నిబంధన రాబోతుందని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు క్రొత్తది ఉంది కనుక క్రొత్త కీర్తన. లేదంటే మోషే గారు రాసిన పాత పాటలు పాడుకుంటే వెళ్ళాలి. మధ్యలో మళ్ళీ ఏం చేసుకుంటారు, మళ్ళీ కొత్త కీర్తన పాడుతూ వచ్చారు. అందుకే ప్రకటన గ్రంథం ఒకసారి వచ్చేద్దాం. ఇందాక చదువుకున్న మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తీసారా? ఇందాక ఏమన్నారు? వీణెలు ధూపద్రవ్యములు అన్నాడా? ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చేశారంట? 11వ వచనంలో వారు కొత్త పాట పాడుదురు అన్నాడా లేదా? 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు? వారు క్రొత్త పాట. ఎవరు? 24 పెద్దలు 4 జీవులు అన్నాడా లేదా? ఆ తర్వాత 14వ అధ్యాయం దగ్గర రండి ఒక్కసారి, అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం 14:3 వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన. అర్థమైందంటే క్రొత్త కీర్తన అంటే మోషే కీర్తన కాదు అది. ఆ క్రొత్త కీర్తన అంటే క్రీస్తు ప్రభు యొక్క కీర్తన. ఓకేనా? ఆ తర్వాత చూడన్న మాట. తర్వాత అక్కడ భూలోకములో నుండి కొనబడిన వారు, అది దాని అర్థం అనమాట. భూలోకములో నుండి అంటే ఎవరు కొనబడ్డారో మనకు తెలుసు కదా, క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు కొనబడినప్పుడు ఎవరి కోసం పాడతారు వాళ్ళు? అదనమాట, అది క్రొత్త కీర్తన. ఓకేనా? రండి. ఆ 144 మంది తప్ప మరి ఎవరును, ఎందుకంటే క్రొత్త కీర్తన క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అది అందరికీ తెలియదు కదా, అందులో కూడా మాత్రమే తెలిసేది. అందుకే ఇంకో మాట,
ఎప్పటికీ ప్రభు సంఘం లోకానికి ఎలాగుంది? మరుగుగానే ఉంది. అందుకే క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఇంకా తెలియదు. ఇప్పుడు అందులో ఉన్న వారికి మాత్రమే నేర్చుకున్నారు అది. అందుకే మాట్లాడితే క్రీస్తు క్రీస్తు అంటాం. మనం మాట్లాడితే ఏమంటాం? క్రీస్తు అంటాం. ఎందుకంటే మనల్ని కొన్నాడు కనుక ఆయన క్రొత్త కీర్తన పాడుతున్నాం. ఓకేనా? వాళ్ళే నేర్చుకున్నారట. రైట్. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు? జయించిన వారు దేవుని వీణెలు గలవారే అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవార్థమైన వీణులు. అంతేనా? అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రకటిస్తున్నారు. అంతేనమ్మా? వాక్యాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? యెహెజ్కేలు గ్రంథమే. నువ్వు వారికి ఎలాగున్నావు? మంచి గాయకుడిగా ఉన్నావు, వాయిద్యం వాయించుకోలేగా అన్నాడా లేదా? రైట్. అయితే ఇప్పుడు ఒక సేవకుడు ఏం చేస్తున్నాడు? అది శబ్దం చేస్తున్నాడు. వాయిద్యాలతో కాదు, వాక్యంతో శబ్దం చేస్తున్నాడు. వాయిద్యాలతో శబ్దం మనుషుడు కనిపెట్టింది, వాక్య శబ్దం ఆయన ఇచ్చింది. ఇది శాశ్వతం, వాయిద్యం అశాశ్వతం. మొన్న ఒక ఆయన తప్పుగా భావించగలరు. ఇలా మాట్లాడితే దేవదూతలు కూడా వాయించారు అది ఇది అని చెప్తూ ఉంటారు. నేను ఒక మీటింగ్కి వెళితే వేరే వారు ఎంత పవిత్రంగా ఉంటారు వీళ్ళందరినీ. చెప్పులు కూడా వేసుకోరు కదా ఎక్కడికి కదా. మరి నేను అవన్నీ చూస్తున్నాను, ఏది మ్యూజిక్ సంబంధించిన వస్తువులు చూస్తుంటే ఇప్పుడు అంత ఈ లేవు, ఏ పెద్ద అడావుడు ఏమక్కర్లే, జస్ట్ ఏదో కొంత కీబోర్డ్ దగ్గరకు వచ్చేసింది. నేను చూస్తుంటే అప్పుడు కాల్ దగ్గరికి వెళ్ళాను. కాల్ కడ ఎలా తంతున్నాడు, ఏది అది కొడితే అదేంటి బేస్ వస్తుంది, ఏది కాల్తో తంతే. నాకు అనిపించింది మరి ఆడు కాల్తో ఏం చేస్తున్నాడు? మరి కాలుతో చేయొచ్చా దేవుడి పని? అర్థమైందా మీకు? కాలుతో తంతున్నాడు, మరి శబ్దాన్ని దేని తెస్తున్నాడు? మరి ఇంకా జనాలు ఉన్నారు కదా, చేతులు ఉన్నాయి కదా, కాలు పని చేయకూడదు కదా అమ్మా. కాలుతో తన్నేస్తున్నాడు అంటే మరి శబ్దం వస్తున్నాడు, కాలుతో దేవుడు పని చేస్తున్నాడు, ఇది ఏమనాలి ఇతన్నే? అది తప్పు కాదు, అది తప్పు కదా. వాళ్ళకి ఏంటి కాలుతో తన్నేసింది, శబ్దం వచ్చి అబ్బా పరిశుద్ధాత్ముడు అంటున్నారు. ఏళ్ళలో మనం వాయిద్యాలు పెట్టలేదు అనుకోండి, అబ్బే చప్పని సంఘం, చల్లారిపోయిన సంఘం, జీవం లేని సంఘం, అర్థమైందా అని మనల్ని అంటారు. ఓకే, చప్పనదో చల్లారిపోయిందో తర్వాత తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడు మీరేం చేస్తున్నారో? కరెంట్ ఉంటేనే మోగిద్ది, ఏది అది అంతేనా? అంతే కదండి. కరెంట్ లేకపోతే లేదు. మరి మనం దేంతో పని లేదు, కంట ఉంటే చాలు. అంతే, మనకి కంట ఉంటే చాలు, ఎవరు శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రభు అన్నాడు, ఆయన శబ్దం విన్నవాడు సమాధుల్లోంచి లెగుతారు అన్నాడు. ఈ శబ్దం విన్న వాళ్ళు చచ్చిపోతున్నారు తెల్ల మీకు. మరి డీజేలు పెట్టాడు, నిజం చెప్తున్నా, శబ్దాలు ఇంటే నా గుండె బద్దలేసిపోతుంది. మీరు గమనించారో లేదో, ఓకేనా? ఆ శబ్దాలు ఇప్పుడు పెట్టొద్దని కోరుకుంటున్నారు. ఆ శబ్దాల ద్వారా ఏమవుతున్నారు? ప్రమాదాలు వస్తున్నాయి. కానీ అది అర్థమవుతలేదు. ఎందుకంటే శరీరం కనుక కాసేపు అలాగ ఉంటుంది. మరి దాన్ని ఏమన్నా అనలేదు. కానీ నాకేంటయ్యా అంటే వాయిద్యం అన్నవాడు మరి కాళ్ళతో నువ్వు చేసే వాయిద్యం ఏంటి? దానికి సమాధానం చెప్పచ్చు. ఓకేనా? మీరు ఎప్పుడైనా చూసారా లేదా? ఏమో నాకు కొత్తగా కనపడ్డది, ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే దాని మీద మనం గురి పెట్టం. ఎలా కొడుతున్నాడు అని చూసే చేతులతో గట్ట. తీరా చూస్తే కాలుగడికి వెళ్తే ఎలా తంతున్నాడు, ఈ కాలుతో ఎలా తంతున్నాడు. ఈ తన్నీడైనకి ఎలాగుంది? శబ్దం వస్తుంది. మరి శబ్దం వస్తే వాళ్ళకి ఎలాగుంది? అబ్బో అనుకుంటున్నారు. కానీ దేంతో చేస్తున్నాడా పని? మరి ఇంకేమనాలి? కాలు దానికి వాడేది కాదు కదా, కాళ్ళతో దాన్ని వాడకూడదు కదా. ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా తెస్తున్నాడు, కాళ్ళు ఉన్నాయి కదండి, బైబిల్ తిత్తే ఏం చేస్తాడు? మరి అది కూడా అవయవం, దేవుని అవయవం అంటే ఇది వాడుతూ ఊరుకుంటావు. జస్ట్ కాలుకి ఏదైనా పాటల కోసం తగిలితే మనసు ఏమనిపిస్తుంది? చురుకుమంటుంది. మరి అలాంటప్పుడు దేవుని శబ్దం, దేవదూతల శబ్దం అన్నప్పుడు మరి కాళ్ళతో దాన్ని ఏం చేయకూడదు కదా అమ్మా. కనుక ఎవరిష్టం వాళ్ళదే చేసుకోవడం అంటే. ఓకే, ఇప్పుడు అర్థమైందా? దేవుని వీణులు ఎవరు? సేవకులు. అర్థమైందండి? దేవుడి పరలోకంలో స్వరం వాయిద్యాలు ఏమి ఉండవు. అర్థమైందండి? వాయిద్యాలు ఏవి లేవు. పోలినది అని అన్నాడు అక్కడ, పోలినది. అలాంటి శబ్దము పోలిది. ఓకే, మరి వీణ మాట ఎక్కడి నుంచి? దావీదు గారు వీణ వాయించిందే కదా, అదే కదా మాట. ఇప్పుడు దాని అర్థం ఏంటి? శబ్దం చేసినప్పుడు ఏది పోయింది? రైట్. ఇప్పుడు వాక్యం శబ్దం ఏంటి? ఏది పోతుంది?
అపవాది దూరం అవుతాడు. అవునంటారు కదంటారా? అది అది కేవలం దావీదు గారు ఒకరికే టాలెంట్. దేవుని కృప వల్ల వాక్యం అందరికి ఇచ్చాడు ఇది. అవునంటారు కదంటారా? అది కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తన క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించింది. క్రీస్తు ప్రభు యొక్క కీర్తన పరలోకంలో పరిశుద్ధ ఆలయానికి నడిపిస్తుంది. ఓకే, చాలామంది ఎక్కడ ఆగిపోరు? అది దావీదు కీర్తన దగ్గర కూడా ఆగిపోరు. దావీదు కూడా ఆయన గురించి చెప్పాడు. దావీదు కీర్తనలో కూడా ఏం చెప్పాడు? దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును. మరి ఆయన దావీదే క్రీస్తు గురించి చెప్పాడు ఆయన. మరి దావీదు దగ్గర ఆగిపోరు, మోషే దగ్గర ఆగిపోరు, కానీ వాళ్ళు చెప్పిన క్రీస్తు ప్రభు దగ్గరికి రాలేదు. అది కొన్నవారు మాత్రమే ఆ కీర్తన నేర్చుకుంటారంట. ఎంత గొప్ప మాట అండి! నేర్చుకున్నాం కనుక ఇదిగో ఆ శబ్దం చేస్తూ ఉన్నాం. ఓకేనా? మరొకసారి ఓపికతో విన్న అందరూ కూడా ప్రభు నామమున వందనాలు. ఆలస్యం అయితే మన్నించాలి. థ్యాంక్ యూ. దానిలో